రైతులందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్నారగూడెం గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా రావడం జరిగింది. విజే బయో అగ్రిటెక్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన అన్నారగూడెం గ్రామంలో చాలామంది రైతులు విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్, వరలక్ష్మి, జమీందార్ అనే రకాలని చాలామంది రైతులు వ్యవసాయం చేయడం జరిగింది, వారి చేలల్లో నాటడం జరిగింది. ఇక్కడ జాక్పాట్ 117 వేసినటువంటి రైతు మనకి దగ్గరలో ఉన్నారు. ఆయన గారిని మన విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? పులి నాగేశ్వరరావు అండి. పులి నాగేశ్వరరావు గారు. ఏ ఊరు? అన్నారగూడెం. అన్నారగూడెం. కొంచెం ఉండండి, మీరు ఫ్రీగానే ఉండండి, మాకు స్పీకర్ పెట్టాక వినిపిస్తుంది. అన్నారగూడెం గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మం జిల్లా. ఏ విత్తనం అండి ఇది? జాక్పాట్ అండి. జాక్పాట్. కంపెనీ పేరు ఏమైనా ఐడియా ఉందా మీకు? విజే బయో అగ్రిటెక్. ఎలా అనిపిస్తుందండి జాక్పాటు? పర్వాలేదండి, ఈ సంవత్సరం అయితే బాగానే ఉంది. మరి ఈ నల్లి కూడా కొద్దిగా తట్టుకున్నది, ఈ కాపు కూడా పర్వాలేదు ఈ సంవత్సరం. అంటే పర్లేదంటే ఎట్లా మీకు కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుంది? కాయ సైజ్ అయినా బాగానే ఉంది, బరువు ఉంది. చూపించండి మరి రైతు సోదరులకి. మరి కొంచెం ఒక చోటనే ఉంటారా? ఈ ఒక చోట ఏమో, ఇంకా అక్కడైనా చూపించండి. మరి మీరు రైతుకి మెయిన్ వ్యవసాయానికి విత్తనమే ప్రధానం కదా. అది చూడండి రైతు సోదరులారా, మన రైతు చూపిస్తున్నారు విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ 117. ఏ చెట్టు తీసుకున్నా కానీ ఎంత అండి జాక్పాట్ ఎంత చేశారు ఇప్పుడు తోట మీరు? ఇది వచ్చేసి ఒక 2 ఎకరాల పైన ఉంటుందండి. వరలక్ష్మి కొంత వేసింది. జాక్పాటు, వరలక్ష్మి రెండు వేసారు. ఎలా అనిపిస్తుంది? ఈ జాక్పాటు పర్వాలేదండి, వరలక్ష్మి కూడా ఇంకా బాగుందండి. వరలక్ష్మి ఇంకా బాగుంది. మీకు కాయ సైజు కానీ మొలక శాతం ఎట్లుంది? చిన్న మనం గింజలు నాటినప్పుడు విత్తనం కూడా మొలక శాతం కూడా పర్వాలేదండి. మొలక శాతం కూడా బాగానే చెట్లు లేపి చూపించండి బాబాయ్. మొలక శాతం కూడా బాగా వచ్చినాయి. చూడండి రైతులు చూపిస్తున్నారు విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ 117. చూడండి రైతు సోదరులారా, చిక్కటి కాపు పైన చూడండి, కాయ కలర్, చెట్టు కలర్ చూసుకోండి, చిక్కదనం చూసుకోండి. ఇక చూడండి రైతు చూపిస్తున్నారు విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ 117. పులి నాగేశ్వరరావు అండి. పులి నాగేశ్వరరావు గారి చేలు, అన్నారగూడెం గ్రామం. అబ్బా అబ్బా అబ్బా, చూడండి రైతు సోదరులారా, చూడండి చెట్టు. పచ్చికాయలు లేపండి బాబా, కొమ్మ లేపండి ఒకసారి. అదిగో ఈ చెట్టు అడ్డం వస్తుంది సార్. అసలు కాపు అయ్యి ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోయింది. చూడండి, ఏ చెట్టు తీసుకున్నా అలానే ఉంటుంది. మనకు ఆ చెట్టు అని ఈ చెట్టు అని ఏం కాదు, ప్రతి చోట అంతే ఉంటుంది. చిక్కదనం, చిక్కదనం చూసుకోండి. ఇక చూడండి రైతు చూపిస్తున్నారు విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్. కాయ సైజ్ అయితే అంత నచ్చింది మీకు? కాయ సైజ్ కూడా పర్లేదు సార్. జబ్బులు ఎలా ఉన్నాయండి? జబ్బులు తట్టుకోగలిగిందా? జబ్బులు ఇక అందరిలాగే కొట్టుకుంటూ పోతున్నాం. వరుసన మందులు కొట్టాలి మనం. ఇప్పుడు విత్తనం ఒకటైతే మీరు చేసే మా స్ప్రేయింగ్స్ కూడా చాలా అవసరం అవుతాయి కదా. మందులు కొట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 5 రోజులకు ఒకసారి కొడుతుంటే రైతు మందు కట్టలు కూడా ఎన్ని వేయలేదు సార్. ఎకరానికి 10 కట్టలే పడి. ఎకరానికి 10 కట్టలు బాగుంది. మరి తోట ఎక్కువ మంది కట్టలు వేసినట్టు అనిపిస్తుంది. ఎకరానికి 10 కట్టలే, మొత్తం కలిపిన 25 కట్టలు వేసిన. ఎంతకి? మొత్తం 3 ఎకరాలకి. 3 ఎకరాలకు కలిపి 25 కట్టలు. అంటే ఇది మళ్ళా 6వ సంవత్సరం ఈ తోట వేసిన పొలమే. మళ్ళీ వేసిన పొలమే మళ్ళీ వేసారు. 6వ సంవత్సరం అండి వరుసన. ఓకే ఓకే. 6వ సంవత్సరం అసలు మళ్ళీ ఏమి గడ్డి కింద ఇది కూడా చల్లలే, పిల్లి పెసరు కూడా చల్లలే. అంటే పచ్చి రొట్ట కూడా ఏమీ చల్లలేదు అసలు. చల్లకుండానే ఎత్తొచ్చింది, చెప్తే నమ్మచాలరు. అదే అదే, ఎందుకంటే మనం అందులో ఉండండి అక్కడ. అబద్ధం కాదు. విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ 117, అన్నారగూడెం గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. పులి నాగేశ్వరరావు గారి చేలో. ఇంకా కొద్ది రోజుల్లో మనం అంటే పండగ వెళ్ళిన తర్వాత 20-25 తారీఖులు, జనవరి 20-25 తారీఖుల్లో దీన్ని ఫీల్డ్ చేయాలనేది అనుకుంటున్నాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా ఉంటే వచ్చి ఈ ఫీల్డ్ని చూడొచ్చు అంటారు నాగేశ్వర గారు. ఎవరు వచ్చినా చూడొచ్చుగా రైతులు అయితే. ఎందుకంటే వ్యవసాయం చేసే పట్లు వచ్చి వాళ్ళే తిరిగిపోతారు. కొంతమంది ఏంటంటే తోటల్లోకి రానివ్వట్లా. కాపు అయిపోయాక ఏముందండి. అదే 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 అయిపోయింది. చూడండి రైతు సోదరులారా, పైన చూడండి చక్కటి పూత కాతతో నిండుగా పడుంది కాపు. ఇప్పుడు వరకు ఇప్పుడు పడ్డ కాపు వరకు ఎన్ని క్వింటాలు వస్తుందండి? 25కి అయితే తగ్గదనుకుంటున్నాం. లేదు, ఎకరానికి 25 క్వింటాలు ఇప్పుడు పడుంది. ఇంకా మనకి 2 నెలల టైం ఉంది. పిండి ఉందండి, ఇంకా సన్న పిండి 50-60 పిండి ఉంది. మొత్తం ఓడలు దిగి ఉంది. ఈ పిండి వారంలో ఈ తడి మీద అయిపోయి మండడి తిప్పండి చాలు. ఈ వారంలో అయిపోద్ది, మొత్తం అయిపోతుంది.
విజయ్ బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ 117. ఇంకా పచ్చికాయ విపరీతంగా ఉంది, పండు కంటే కూడా తోటలో పచ్చికాయ మొత్తం ఒకసారి దిగిందండి కాపు. ఈ 15 రోజులలో మొత్తం అయిపోయింది చాలా మట్టికి. ఓకే. ఇంకా పిందె కూడా ఇప్పుడు మళ్ళా ఉంది, కొద్దిగా న్యూట్రియన్స్ అవి వాడుతున్నారు రాలకుండా. ఓకే. బాగానే ఉంది. మందులు కూడా జంపు, పోలీసు, రీజెంట్. ఓకే. ఈ కొట్టే ఏరే పెద్ద మందులు ఏం కూడా ఎక్స్బోనస్ కూడా కొట్టలేదు. ఒకసారి అల్టిమేర్ కొట్టిన అంతే. అల్టిమేర్ పోలీసు కలిపి కొట్టిన. ఓకే. సరే అండి, నమస్తే అండి. నమస్తే.